హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి, థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఈ రీడింగ్లో ఉన్న అన్ని పాయింట్స్ మీకోసమే అన్నట్టేం కాదు. మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో, ఏ పాయింట్స్ మీకు కనెక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో చూసే అందరూ చూస్తారు కాబట్టి అందరికీ అన్నీ రెజొనేట్ అవ్వాలని లేదు. కలెక్టివ్ రీడింగ్ కదా, అర్థం చేసుకోండి మీరే. మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి, ఓకే. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, అండ్ మీ నేమ్ పైన థర్డ్ పార్టీ పైన, మీ పర్సన్ నేమ్ పైన థర్డ్ పార్టీ పైన ఇట్లా మీకు మీ పర్సన్కి మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పటికి వస్తారు. ఇక్కడ నేను టైం ఫ్రేమ్ మెన్షన్ చేయలేనండి, ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి. కొంతమంది చూస్తున్నాను, ఎవరు మీ లైఫ్లోకి వస్తారు అని నేను అడిగిన క్వశ్చన్కి, నేను చెప్పిన రీడింగ్కి కూడా అది ఇప్పుడే రావచ్చు, 1 వీక్ ఆగి రావచ్చు, 1 మంత్ ఆగి రావచ్చు, లేకపోతే 2-3 మంత్స్ ఆగి కూడా రావచ్చు. ఇమీడియట్గా వస్తారని నేను చెప్పానా? ఇమీడియట్గా వస్తారని నేను ఎక్కడ ఏ వీడియోలో చెప్పలేదు. టైం ఫ్రేమ్ అని నేను ఎక్కడ ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు. బికాస్ పర్సనల్ రీడింగ్ కాదు ఇది, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి టైం ఫ్రేమ్ నేను మెన్షన్ చేయలేను. ఇన్ని మంత్స్లోపు వస్తారు, ఇన్ని డేస్లోపు వస్తారు అని. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిస్తేనే ఈ రీడింగ్ చూడండి. లేకపోతే అనవసరంగా ఈ రీడింగ్ చూసి మీ లైఫ్ డిస్టర్బ్ చేసుకోకండి. లేనిపోని అనుమానాలతో లైఫ్ స్పాయిల్ అయితే చేసుకోకండి. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. థర్డ్ పార్టీతో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ అనుకోండి. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్ ఎలా ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య రీయూనియన్ జరిగితే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా రీడింగ్స్ వల్ల ఒకరు దగ్గర అయ్యారు అని తెలిస్తే. చూడండి, స్టార్టింగ్ కార్డే టవర్ వచ్చింది. మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతుంది అంటే స్టార్టింగే టవర్ కార్డ్ వచ్చింది. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ టైం కానీ, సెపరేషన్ కానీ ఏదో జరుగుతోంది. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళిద్దరికి మధ్య కూడా మీకు థర్డ్ పార్టీ ఒక నిమిషం ఆగండి. క్లారిఫై టవర్ కార్డ్. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, వీళ్ళు ఎంత మనీ వాళ్ళకి ఇచ్చినా కూడా వీళ్ళిద్దరి మధ్య స్టిల్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే రివర్స్ కూడా అవ్వచ్చు. థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఎంత పెట్టినా కూడా మీ పర్సన్కి అది సరిపోకపోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి సినారియో అయినా అయి ఉండొచ్చు.
బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను స్పెషల్గా ఇది అని మెన్షన్ చేయలేను. వీళ్ళైనా లేకపోతే వాళ్ళైనా వైస్ వర్సా ఎలాగైనా జరగచ్చు. బట్ వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం మాత్రం పర్టికులర్గా ఇక్కడ చూపిస్తుంది. గొడవలు జరుగుతున్నాయి, బ్రేకప్ సిచ్యువేషన్స్, ఇద్దరి మధ్య ఫైట్స్ జరుగుతున్నాయి. మేబీ ఒకళ్ళు వర్క్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లేకపోతే మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ దగ్గర ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా సరే, ఎంత తగ్గున్నా సరే, థర్డ్ పార్టీ అది అలసుగా తీసుకొని మీ పర్సన్ని డామినేట్ చేయడం కానీ, మీ పర్సన్ని ఇన్సల్ట్ చేయడం కానీ, వాంటెడ్లీ హర్ట్ చేయడం కానీ, చిన్న చిన్న విషయాలకే పెద్దది చేయడం కానీ, సర్దుకుపోయే ఇది లేదు, అడ్జస్ట్ అయ్యే ఇది లేదు. చిన్న చిన్న విషయాలకే అది చాలా పెద్దది చేసి అది ఒక భూతద్దంలాగా చూసి వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇట్లాంటి సినారియోస్ ఏదో ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. బట్ డెఫినెట్గా ఎటు నుంచి ఎటు జరిగినా, ఎవరి నుంచి ఇది స్టార్ట్ అయినా సరే, వీళ్ళిద్దరి మధ్య టవర్ మూమెంట్, బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, గొడవలు అయితే ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఒక పర్సన్ ఈగో వల్ల, ఒక పర్సన్ యాటిట్యూడ్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంకో పర్సన్ ఏమో సర్దుకోవాలి అని చూస్తున్నారు, ఒక పర్సన్ ఏమో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. సో నైట్ ఆఫ్ కప్స్, ఎంత మీ పర్సన్ వీళ్ళ దగ్గర మంచిగా ఉండడానికి ట్రై చేసినా కూడా నాకు తెలిసి ఇక్కడ థర్డ్ పార్టీ మంచిగా ఉండట్లేదు మీ పర్సన్తో. ఎంత లవబుల్గా, ఎంత మంచిగా మీ దగ్గర లేని లవ్ కూడా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ, అది పర్సన్ అంటే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా తీసుకోండి, ఎవరి కోసమైనా రీడింగ్ చూడండి. సో ఎంతవరకు కనెక్ట్ చేసుకోవాలో అంతవరకు మాత్రమే వెళ్ళండి. ఓకే, మీ పర్సన్ ఇక్కడ ఎంత లవ్ చూపించినా ఇక్కడ థర్డ్ పార్టీ మీద వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్స్లో అయితే లేరు. బికాజ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, వాళ్ళు ఎక్కువ ఈగోకి, యాటిట్యూడ్కి వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీకి ఏంటంటే మీ పర్సన్ వద్దు అనిపిస్తుంది. వాళ్ళు చూపించే ప్రేమ అంతా అబద్ధం. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని మోసం చేస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు చూపించే ప్రేమ అంతా అదొక నాటకం, అదొక అబద్ధం అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. జస్ట్ ఏంటంటే నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు ఇలా ప్రేమగా నటిస్తున్నారు, అసలు నిజంగా వీళ్ళకి నా మీద ప్రేమ లేదు అని జరుగుతుంది. ఒకటి, వీళ్ళిద్దరి మధ్య మనీ పరంగా కూడా డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ అడిగినంత మనీ ఇవ్వకపోవడం కానీ ఇట్లాంటిది ఏదో ఉంది. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రాపర్ జాబ్ లేకపోవడం కానీ, ఎంత మీ పర్సన్ వర్క్ బిజీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి టైం ఇవ్వకపోవడంతో అనవసరంగా నేను వీళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేశాను, వీళ్ళని కాకుండా నేను వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఉంటే బాగుండేది, అప్పుడేదో మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడారు, నాకు టైం ఇచ్చారు, నాకు అటెన్షన్ ఇచ్చారు, నాకు అన్నీ ఇచ్చారు ఈ పర్సన్ అని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు అదంతా ఏం లేదు, అది వాళ్ళు బాధపడుతున్నారు. 9 ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఎంత ఇక్కడ చూస్తున్నాను కదా, 8 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య జస్ట్ మనీ గురించే గొడవలండి. మనీ చూసే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇష్టపడ్డారు, మనీ చూసే. సో వాళ్ళేదో రిచ్ అవ్వచ్చు, మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకుంటే ఇక్కడ వాళ్ళేదో రిచ్ అవ్వచ్చు, వాళ్ళేదో లగ్జూరియస్ లైఫ్ గడపచ్చు అని ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన మాయ మాటలతో, ప్రేమగా ఉన్న మాటలతో అట్రాక్ట్ చేసుకున్నారు.
కానీ ఇప్పుడు మీ పర్సన్ అదంతా ఏమి ఇవ్వట్లేదు. మీ పర్సన్ టైం ఇవ్వట్లేదు, మనీ ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. లవ్ గూడా ఇవ్వట్లేదు ఇప్పుడు థర్డ్ పార్టీకి. ఏదో ఉన్నారంటే ఉన్నారు, లేకపోతే గొడవలు జరుగుతున్నాయి. సో, ఏది మీ పర్సన్ ఏంటంటే తనకేదో బాగా మనీ ఉంది అన్నట్టుగా థర్డ్ పార్టీ ముందు యాక్ట్ చేసి, చూపించి అట్లా వాళ్ళని ట్రాప్ చేశారు. కానీ వాస్తవంలో థర్డ్ పార్టీకి ఇదేంటి? ఏం లేదు. సో 7 ఆఫ్ వాండ్స్. సో వీళ్ళు ఇక మీ పర్సన్ థర్డ్ పార్టీని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారు. బికాస్ థర్డ్ పార్టీని భరించడం మీ పర్సన్ వల్ల అవ్వట్లేదు. పర్సన్ అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని భరించడం అవ్వట్లేదు. వాళ్ళ నెగ్లిజెన్స్ కూడా భరించడం అవ్వట్లేదు. వాళ్ళ అన్న మాటలు తీసుకోవడం కూడా వీళ్ళ వల్ల కావట్లేదు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర. ఇక వాళ్ళతో ఈ రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అండ్ వాళ్ళ నెంబర్ కూడా కంప్లీట్గా బ్లాక్ చేయాలి. ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ థర్డ్ పార్టీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు, సో ఇదంతా వద్దు, కంప్లీట్గా తన నెంబర్ బ్లాక్ చేయాలి అనే సిచ్యువేషన్లో అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్నారు. 7 ఆఫ్ వాండ్స్. కంప్లీట్గా మీ పర్సన్ తన నుంచి బయటికి రావాలి, తన లిమిట్స్లో తను ఉండాలి. తను ఇంకా స్ట్రగుల్ అవ్వడం, ఇంకా తనని తాను డిఫైన్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎన్నన్నా భరించారు, ఇక తన వల్ల కాదు, ఇక నన్ను నేను కాపాడుకోవాలి, తనని తను సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. Seven of Wands, clarify universe. 7 of Wands, clarify. చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్ ఇన్మెచ్యూరిటీ అండి. మీ దగ్గర ఇన్మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశారు అండ్ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు. అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళతో కూడా మీ పర్సన్ కొంచెం ఫ్లర్టీగా, ఐ మీన్ లైక్ రొమాంటిక్గా కానీ ఫ్లర్టీగా కానీ అట్లా ట్రై చేశారు. కానీ అట్లా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి, మీకు అర్థమయ్యే ఉంటుంది. కొంచెం రొమాంటిక్గా కానీ ఫ్లర్టీగా కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కానీ థర్డ్ పార్టీ కూడా ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ దగ్గరకు వచ్చారు. సో ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఉన్నాయి, ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మీ పర్సన్ థర్డ్ పార్టీని భరించలేక, తనతో మాట్లాడడం ఇష్టం లేక, తను ఎంత తగ్గి ఉన్నా కూడా మీ పర్సన్ని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి అది గొడవ జరిగేదాకా తీసుకెళ్తున్నారు. ఎంత సైలెంట్గా ఉన్నా, ఎంత తగ్గున్నా కూడా అది నేను ఎంత తగ్గుంటే అంత వీళ్ళు నన్ను ఇంకా వాంటెడ్లీ పోక్ చేస్తున్నారు, వాంటెడ్లీ నేను రెచ్చిపోయి గొడవ జరిగేలాగా చేస్తున్నారు అని మీ పర్సన్కి అర్థమైంది. కాబట్టి మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ కావాలని చాలా గ్రౌండెడ్గా ఉంటున్నారండి. ఎర్త్ ఎలిమెంట్ అంటే చాలా మీ దగ్గర లేనంతగా కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటున్నారు. సో ఇంకొకటి, థర్డ్ పర్సన్కి ఎంత ఇచ్చినా, వీళ్ళు ఎంత మనీ ఇచ్చినా కూడా సరిపోవట్లేదు. అండ్ నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య మాటలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. కొంతమందికి అయితే బ్రేకప్ జరిగింది అండ్ ఇంకొంతమందికి అయితే బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇంకొంతమందికి అయితే
అరా కొరా మాటలు, ఏదో హలో అంటే హలో, ఓకే అంటే ఓకే, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంది. ఏదో హాయ్ అంటే హాయ్, ఓకే, హా, సరే, ఇంతే. హాయ్ ప్రీస్టెస్. ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారండి. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారు. ఎక్కువ మాట్లాడట్లేదు థర్డ్ పార్టీతో, తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇంకా తన వల్ల కాదు, తనకి ఇంకా భరించే శక్తి లేదు అని చెప్పేసి చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారు అండ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మూన్ అనేది రివర్స్ అయింది. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది రివర్స్ అయిపోయాయి. వీళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారో, తన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రివర్స్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, తను అర్థం చేసుకుంటారో లేదో అన్న భయం కూడా ఈ పర్సన్కి ఉంది. అందుకే అక్కడే మౌనంగా ఉంటూ, కొంతమంది అయితే థర్డ్ పర్సన్స్ దగ్గరే ఉంటూ మౌనంగా ఉంటూ భరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని చాలా మాటలను ఉండొచ్చు, ఈ పర్సన్ చాలా బాధ పెట్టి ఉండొచ్చు. సో అవన్నీ తను చేసినవన్నీ ఏంటి, గుడ్ బ్యాడ్ అన్నీ ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి. తను ఏం చేశారో తనకి గుర్తొస్తుంది కాబట్టి తను మౌనంగా ఉంటున్నారు. ఏం చేయలేని సిచ్యువేషన్లో కూడా ఉంటున్నారు. అండ్ ఇంకొంతమంది హై ప్రీస్టెస్ క్లారిఫై చేయండి యూనివర్స్. హై ప్రీస్టెస్ క్లారిఫై. చూడండి, ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి మీ విషయంలో. కానీ ఈ పర్సన్ తను మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్. వీళ్ళు ప్రజెంట్ సైలెంట్గా ఉండడం తప్ప ఇక ఏమీ చేయలేని, ఇక నా దారులన్నీ మూసుకుపోయాయి, ఉంటే ఇక్కడ ఉండడం, లేకపోతే నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ నా లైఫ్ పైన ఫోకస్ చేయడం, అంతకు మించి నాకు వేరే దారేం లేదు అనుకుంటున్నారు మీ పర్సన్. బికాస్ తను మీ విషయంలో చాలా లాయల్గా లేరు, జెన్యూన్గా లేరు. మీరు ఎంత ఈ పర్సన్ విషయంలో లాయల్గా ఉన్నారో, ఎంత జెన్యూన్గా ఉన్నారో, ఎంత ఈ పర్సన్ని ప్రేమించారో అంత ఈ పర్సన్ మీకు బాధనిచ్చారు, అంత హర్ట్ చేశారు, అంత డీప్గా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల. ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారు అంటే, వాళ్ళు ఏం తప్పు చేసినా సరే ఓకేలే నా పర్సనే కదా అన్నట్టు చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు. ఇట్లా మీరు చేస్తూ వస్తే ఆ పర్సన్ మీ ప్రేమని అలుసుగా తీసుకొని, మీ ఇదిని అలుసుగా తీసుకొని మిమ్మల్ని కాకుండా ఇంకొక పర్సన్ని చూస్ చేసుకోవడం, అక్కడ వీళ్ళు స్ట్రగుల్ అవ్వడం, మాట్లాడలేకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ ఏం చేయలేరు అనేది, తన నిజస్వరూపం అనేది థర్డ్ పార్టీకి కూడా తెలిసింది కొంతమంది విషయంలో. అండ్ వాళ్ళు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమ ఎమోషన్స్ అనేది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ మీద చూపించట్లేదు. సో ఇప్పుడు మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీకి మధ్య డిఫరెన్సెస్ అనేది ఇప్పటికీ అర్థమవుతుంది. చూడండి, 3 ఆఫ్ పెంటికల్స్.
ఇంకెవరి ద్వారానో మళ్ళీ మీ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్‌లో కూడా మీ పర్సన్ ఒక ఆప్షనే అన్న విషయం అర్థమవుతోంది మీ పర్సన్‌కి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీలు కూడా మీ పర్సన్‌ని చీట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ కూడా ఇంకొకరితో కూడా వీళ్ళు రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లో కూడా ఇంకొక పర్సన్ ఉన్నారు. ఇంకొకరి మాట వింటూ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌ని తక్కువగా చేసి చూడడం గానీ, మీ పర్సన్‌ని హర్ట్ చేయడం గానీ, ఇన్సల్ట్ చేయడం గానీ, అవమానించడం గానీ, వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్స్ పెట్టి వీళ్ళు తక్కువ అని చెప్పి చూపించడం కానీ, ఇట్లాంటివేవో చేస్తున్నారు మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ లైఫ్‌లో కూడా ఇంకెవరో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు. ఆ విషయం మీ పర్సన్ తెలుసుకున్నారు. అందుకే మీ పర్సన్‌కి ఇక్కడ థర్డ్ పార్టీకి మధ్య గొడవలైతే జరుగుతున్నాయి. ఇష్యూస్ అయ్యి, ఆర్గ్యుమెంట్స్ అయ్యి, గొడవలయ్యి, ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకపోవడం, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడము. సో 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్ అయితే చేసేదేమీ లేక ఇప్పుడు మీ వాల్యూ అనేది మీ పర్సన్‌కి అర్థమవుతుంది. మీతో ఉంటే మీరు ఎంత హ్యాపీగా చూసుకుంటారు, మీరెంత హ్యాపీగా చూసుకునేవాళ్ళు, మీరెంత సంతోషంగా చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మ్యారేజ్ జరిగి ఉండొచ్చు. లేకపోతే మ్యారేజ్ జరగాలి అని కూడా మీరు పాస్ట్‌లో కలలు కన్నారు. హ్యాపీగా ఉండాలి, ఇద్దరము ఉండాలి అండ్ ఇద్దరికి మంచి పిల్లలు ఉండాలి, ఇద్దరు పిల్లలు ఉండాలి. ఇట్లా అని మీ పర్సన్ మీతో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మీతో ఎంత ఎమోషనల్గా మీరు ఉండేవాళ్ళు అని ఇప్పుడు మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. తనకి కావాల్సిన హ్యాపీనెస్ అంతా కూడా మీరు ఇచ్చేవాళ్ళు. తనకు కావాల్సిన ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. తనకు కావాల్సిన హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు. ఏది కావాలి అన్నా, ఏ ఎమోషన్ కావాలన్నా, ఏది కావాలన్నా మీరు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు తను థర్డ్ పర్సన్‌ని చూసుకొని మిమ్మల్ని వదిలేయడం వల్లే ఇప్పుడు మీరు తనకి అదంతా ఇవ్వట్లేదు. ఇక్కడ మీ పర్సన్ కంప్లీషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. 10 అంటే కంప్లీషన్. ఈ ఎమోషన్స్‌ని, ఈ ప్రేమని థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎండ్ చేసేసుకోవాలి. తన మనసులో ఇంకా థర్డ్ పార్టీ అంటే ఏదైనా ప్రేమ ఉంటే అది ఎండ్ చేసేసుకోవాలి. అక్కర్లేదు ఇంకా అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్‌తో ఉన్న రిలేషన్ అనేది ఎండ్ చేసేసుకోవాలి అనుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్. నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ మధ్య కూడా మ్యారేజ్ లాంటిది ఇష్యూస్ ఏదో జరిగినాయి. లేకపోతే పెళ్లి చేసుకుందాము అనేంత వరకు వీళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ వెళ్ళుండొచ్చు. పెళ్లి సిచ్యువేషన్ వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య వెళ్ళుండొచ్చు. కొంతమందికి పెళ్ళి అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి. అండ్ ఇంకొంతమందికి అయితే పెళ్లి చేసుకుందాము అని అనుకునే సిచ్యువేషన్ వరకు కూడా వెళ్ళుండొచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్‌లో కూడా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకొని ఇప్పుడు మీ పర్సన్ బ్రేకప్ జరిగింది. తనతో కాకుండా ఎమోషన్స్ వేరే వాళ్ళతో పంచుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ అనే విషయం తెలిసి మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర బ్రేకప్ చేసుకుంటున్నారు. సో చూద్దాము ఇంకా
సో డిసగ్రిమెంట్స్. సో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, ఒకరంటే ఒకరికి పడకపోవడం, డిసగ్రిమెంట్స్. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనే టైంలో వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరు ఒకదానికి ఒక ప్లేస్కి వెళ్దామని ఒప్పుకుంటే ఇంకొకరు దాన్ని వద్దు అనడం. ఒకరొకటి కావాలంటాం, ఇంకొకటి కావాలంటాం. సో వీళ్ళిద్దరి మధ్య ఇట్లా ఉప్పు నిప్పు అనే టైప్లో గొడవలు జరుగుతున్నాయి. బ్రోకన్. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. సో మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ సిచ్యువేషన్ జరుగుతుంది అని అయితే మీ పర్సన్ అనుకోలేదు. చాలా బాధపడుతున్నారు. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఏదైతే మిమ్మల్ని కాదు అనుకొని థర్డ్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి థర్డ్ పర్సన్తో తన హ్యాపీనెస్ అనుకొని థర్డ్ పర్సన్ని చూస్ చేసుకొని వీళ్ళు వెళ్ళారో అక్కడ వీళ్ళకి బ్రేకప్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. అన్సాటిస్ఫైడ్. ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. ఇప్పుడు మీ పర్సన్ సాటిస్ఫైడ్గా లేరు, అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు, అసలు హ్యాపీగా లేరు. ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. పరిస్థితులు ఇలా వెళ్ళడం అనేది మీ పర్సన్ని హ్యాపీగా ఉండనివ్వకుండా చేస్తుంది. ఇగో. ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ మై వే ఆఫ్ ద కనెక్షన్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న కనెక్షన్లో మీ థర్డ్ పార్టీ అనేవాళ్ళు మీ పర్సన్ దగ్గర ఈగో అనేది చూపిస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే ఈగో అనేది లేకుండా ఉంటున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఈగో చూపించట్లేదు. సోల్ టై. ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీతో ఎప్పుడు కనెక్టెడ్గానే మీ పర్సన్ ఉంటున్నారు. మిస్టేక్స్. ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో తన రాంగ్స్ని రైట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. చాలా మిస్టేక్స్ చేశారు, చాలా తప్పులు చేశారు, తన తప్పుల్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, ఓకే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన, లేకపోతే థర్డ్ పార్టీ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డిస్ఆనెస్టీ. తను నిజాయితీగా లేకపోవడం వల్లే, బై లయింగ్ ఐ రిప్డ్ us apart. తను నిజాయితీగా లేకపోవడం వల్లే, నిజాలు దాచిపెట్టడం వల్లే మీకు ఈ పర్సన్కి మధ్య బ్రేకప్ జరిగింది అనేది మీ పర్సన్ నమ్ముతున్నారు. ఓకే అండి, బాయ్.